మా ఓలఫ్ బంగారం చూడండి రెడీగా ఉన్నాడు బయటకు వెళ్ళమని. ఓలఫ్ నువ్వేమొద్దు, మేము వెళ్ళేసి వస్తాం. నేను ఎలా చేయాలి అక్కడ? స్టిల్ హీ వాంట్ కమ్. నో నాన్న, నేను ఎలా చేయరు. అరే నిన్నే ఎలా చేయరు, ఎలా చేయని. హే గైస్, హోప్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా రోజులైందనమాట ఇలా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్ము నాని ఆఫీషియల్. నాని ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు మేము. సో అది వచ్చేసి ఎగ్జిబిషన్. సో మప్పల్లో ఒక ఎగ్జిబిషన్ ఉంది. సో ఆ ఎగ్జిబిషన్కి మేము ఈరోజు వెళ్తున్నాము. సో నాని కార్ తీసుకురావడానికి వెళ్ళాడు వాషింగ్ సెంటర్లో, అందుకే నేను ఇంట్రో ఇస్తున్నా. అండ్ కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. సో తిని బోనక్క అనమాట. యాక్చువల్గా ఈ అక్క వల్లనే నాకు ఉప్పులో ఎగ్జిబిషన్ ఉందని తెలిసింది. ఈ అక్క ఒక వీడియో చూపిస్తే రీల్ చూస్తే ఆ రీల్ని చూసి సరే వెళ్ళంలో ఎలాగో పక్కనే కదా అని రెడీ అయ్యామన్నమాట. సో మేము స్టార్ట్ అవ్వడమే 7 o'clockకి స్టార్ట్ అయ్యాం. కార్లో కూర్చున్నాక నానికి హాయ్ చెప్పాలంటే నేను డ్రైవ్ చేయాలా లేకపోతే హాయ్ చెప్పుకుంటూ కూర్చోవాలా అని ఒక నవ్వురాని పంచ్ డైలాగ్ వేసాడనమాట. సో ఇది ఎగ్జిబిషన్. ఫస్ట్ మాకు కన్ఫ్యూజ్ అయింది, తర్వాత మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. అండ్ పార్కింగ్కి వచ్చేసి 40 rupees తీసుకున్నాడు. పార్కింగ్ స్పేషియస్గానే ఉంది. సో మినీ ఎగ్జిబిషన్ అని నేను చెప్పచ్చు. సో పార్కింగ్ చేసేసాం మేము మా కార్ని అక్కడ. అండ్ ఎంట్రీ అవుతున్నాం. నాని ఈజ్ ఆల్వేస్ బిజీ ఇన్ హిస్ ఫోన్. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట మనం. యాక్చువల్గా మాకు 50 rupees అని చెప్పారు ఒక వీడియోలో, కానీ వెళ్ళి చూస్తే 80 rupees ఉందన్నమాట. సో అలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే నార్మల్గా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసింది, విచ్ ఈస్ గుడ్. అండ్ లోపలికి వెళ్ళంగానే చాలా కూల్గా ఉందన్నమాట. నిజంగానే ఒక కూల్ ప్లేస్కి వెళ్ళినట్టు అనిపించింది. సమ్మర్లో ఎక్కడికైనా ఈవినింగ్ వెళ్ళాలంటే బెస్ట్ అనమాట. సో మేము అలా కొంచెం వీడియోలు ఫొటోస్ తీసుకున్నాం. మాకు సిగ్గు అవుతుంది పబ్లిక్లో ఉన్నప్పుడు, బట్ స్టిల్ ఏదో అలా నేను మేనేజ్ చేశాను వీడియోస్ తీయడానికి. అండ్ అక్క అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీస్తూనే ఉంది, తనకు అంత బాగా నచ్చిందనమాట. సో బాగుంది ఎంట్రన్స్ అది. అండ్ అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట మనం. సో అది లోపల ఉన్నది ఇదే అనమాట, ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా. చాలామంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు, బట్ అంత ఎక్కువ ఏం క్రౌడ్ లేదు. సో దాంట్లో నుంచి చిన్నగా స్ప్రే ఫోమ్ రూపంలో వస్తుందన్నమాట, ఫోమ్గా వస్తుంది. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఫుల్ డీజే పెట్టారనమాట, నార్మల్గా మూవీ సాంగ్స్ పెట్టారు, మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేనే తీసేసా. సో అలా నేను వీడియో తీసినా అని తెలిసి కూడా అసలు ఫేస్ కూడా ఫోన్ సైడ్ చూడలేడు. సో అలా కాశ్మీర్లో ఉన్న కొన్ని థింగ్స్ అలా డెకరేట్ చేశారనమాట. ఆ ఇల్లులు కానివ్వండి, అక్కడ వైట్ ఫ్లవర్స్ కానివ్వండి, కింద థర్మోకోల్లా స్నో లాగా చేసి స్నో మ్యాన్. సో ఇది బాగుంది అనమాట, ఇక్కడ లొకేషన్ నాకు నచ్చింది. అండ్ ఇక్కడ హార్ట్ సింబల్ ఫొటోస్కి అయితే బాగుంటుందన్నమాట. సో మేము ఆల్రెడీ అప్పటికే మాకు లేట్ అయిపోయింది. సో ఏదైనా ఒకటి రైట్స్ ఎక్కుదాము అని మేము ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ క్యూట్ గర్ల్ చాలా బాగుంది నాలాగానే. అండ్ ఇవి సేమ్ ఓలఫ్ లానే ఉన్నాయి. నాకు ఇవి చూడగానే ఓలఫే గుర్తొచ్చాడు. సో అలా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్టాల్స్ వస్తాయి అనమాట. మరి పెద్ద స్టాల్స్ ఏం లేవు, చాలా చిన్నగానే ఉన్నాయి, అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ మేము బ్రేకింగ్ డ్యాన్స్ ఎక్కామన్నమాట అలా. సో బ్రేకింగ్ డ్యాన్స్ 80 rupees పడింది మాకు. సో డిఫరెంట్ దాంట్లో కూర్చున్నాము. ఆయన ఏం పెద్ద స్పీడ్ ఏం లేదు, నార్మల్. సో ఇమాజినరీ రైడ్ ఎక్కాము. నాని అయితే ఎంత భయపడ్డాడు, ఎంత కామెడీ వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఫుల్ నవ్వారు. అసలు పట్టుకోలేకపోయాం మేము ఆయనను చూసి. అసలు ఆయన డైలాగ్స్ చుట్టుపక్కల అయితే అందరూ అసలు కళ్ళకి వాటర్ వచ్చేంత వరకు నవ్వుతూనే ఉన్నారు అందరు. అసలు మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు నాని అటు ఇటు షేక్ అవ్వడు. నాకు భయం వేసింది ఎక్కడ కింద పడిపోతాడని. మళ్ళీ నేను ఫోన్ అక్కకి ఇచ్చి వెళ్ళి నేను పట్టుకున్నా. నాకు అస్సలు ఆగట్లేడు. అసలు నాకు ఒక సైడ్ నవ్వు వస్తుంది ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన మాటలు విని, ఇంకో సైడ్ అసలు బ్యాలెన్స్ అవ్వట్లేడు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వుతూనే ఉన్నారు. అసలు నేనేమో ఒక సైడ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలని, ఇంకో సైడ్ ఏమో ఆయన అటు ఇటు షేక్ అవుతున్నాడు పట్టుకోవాలిగా.
అది లూజ్ ఉంది కాబట్టి మిడిల్లో ఊడిపోయింది అనమాట. వద్దే వద్దన్నాడు. నేనే మళ్ళీ బలవంతంగా లేదు మనం మనీ కట్నం నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని నేను ఎంత ట్రై చేశాను. ఇంకా లాస్ట్కి పెట్టుకున్నాడు అనమాట. సో ఎంత అసలు ఆగట్లేడు మాకు. సో పక్కన ఒక అన్న వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఫుల్ కామెడీ చేస్తున్నారు. నాని చూసి ఫుల్ నవ్వారు. సరే నేను పట్టుకుంటా అని అన్న వచ్చి పట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అసలు నాని ఎవరు కంట్రోల్ చేయకపోయినాం మేము. ఫుల్ కామెడీ. అయిపోయిందా? సో నెక్స్ట్ అక్క ఎక్కారనమాట. అక్క కూడా ప్రైజ్లెస్ రియాక్షన్ ఫుల్ అరిచారు అక్క. సో ఇది మాకు పర్ పర్సన్ 100 రూపీస్ కాస్ట్ అయిందనమాట. సో అక్క రియాక్షన్ కూడా సూపర్. సో అలా 2 రైడ్స్ ఎక్కాం. సో ఫుల్ టైం పాస్ అయింది అండ్ ఫుల్ ఎంజాయ్ కూడా చేసాము. సో మాకు 10 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సో పర్లేదు, బాగుంది. ఒక 2-3 అవర్స్ కోసం టైం పాస్కి బాగుందన్నమాట. Like, share, comment. Please subscribe And click the bell icon for more updates.